ఈ మధ్యన నేను చాలామంది మదర్స్తో మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, కామన్గా అందరిలో ఒక విషయం అబ్జర్వ్ చేశాను. పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, హోంవర్క్స్ చేయకపోవడం, అలాగే ఎప్పుడు ఏదో ఒకటి ఇబ్బంది పెట్టడం, వాళ్ళతోనే ప్రాబ్లం కాదు, వీటితో పాటుగా మా తాలూకా రెస్పాన్సిబిలిటీని పంచుకునే వాళ్ళు లేకపోవడం, మేము చాలా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము అని తెలియజేశారు. ఇది వీళ్ళ ఒక్కరి ప్రాబ్లమే కాదు. రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చదివాను. టుడే పేరెంట్స్ సర్వే అనే రీసెర్చ్ ప్రకారం దాదాపు 46% మదర్స్ పిల్లల వల్ల వచ్చే స్ట్రెస్ కంటే పార్ట్నర్స్ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకోవట్లేదు అనే స్ట్రెస్ కారణం ఎక్కువగా ఉంటుంది అని తెలిసింది. ఇప్పుడు వాళ్ళ సర్వేలో ఏం చెప్తున్నారంటే, మదర్స్ మైండ్ ఒక 24 అవర్స్ పనిచేసే కంట్రోల్ రూమ్ లాంటిది. ఇందులో స్కూల్ యొక్క రిమైండర్స్, బ్రేక్ఫాస్ట్ తయారు చేయడం, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం, స్కూల్ టైమింగ్కి వాళ్ళకి రెడీ చేయడం, కిడ్స్ మూడ్ని సెట్ చేయడం, పీటీఎం స్కెడ్యూల్స్ చూసుకోవడం, ఫ్యామిలీ టైమింగ్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఇవన్నీ కూడాను కరెక్ట్గా అన్నీ వర్క్ పెర్ఫామ్ చేసుకోవాలి, ఎక్కడా కూడా మిస్ చేసుకోకూడదు అనుకుంటూ తన బటన్స్ అన్నీ తన చేతిలోనే ఉంటాయి. ఆమె ఇవన్నీ కూడాను ఒక్కరే చేయడం కారణం చేత, వాటిని పదే పదే గుర్తు చేస్తూ దాన్ని డిస్కస్ చేస్తూ చేయించుకోవడం కారణం చేత మెంటల్ లోడ్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. దీన్నే మెంటల్ లోడ్ అంటారని ఇక్కడ ఈ సర్వేలో చెప్పడం జరిగింది. ఇది ఎవరిని బ్లేమ్ చేయడానికి చెప్పింది కాదు. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, ప్లానింగ్ చేసుకోవాలి, వర్క్స్ గురించి థింక్ చేయాలి, అలాగే వాటిని రిమెంబరింగ్ చేసుకుంటూ కరెక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించాలి. ఇవి ఇద్దరు కూడా పంచుకోవడానికి ఇక్కడ ట్రై చేయాలి. వీటిని ఒకరికొకరు షేర్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. మెంటల్ లోడ్ గురించి ఓపెన్గా కమ్యూనికేట్ చేయాలి. చెప్తేనే కదా తెలుస్తుంది, నాకెలా తెలుస్తుంది అని కాకుండా తెలుసుకొని మనసెరిగి ప్రయత్నించడానికి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ప్రయత్నించాలి. ప్లానింగ్, రిమెంబరింగ్ అండ్ ఈక్వల్గా షేరింగ్ అనేది చాలా అవసరం. ఇద్దరి మధ్య కరెక్ట్గా అవేర్నెస్ పెరిగితేనే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మీ రిలేషన్షిప్ కూడా హెల్తీయర్గా మారుతాయి. మీ ఫ్యామిలీలో కూడా కామ్ అండ్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఈరోజే మీ పార్ట్నర్తో ఒక్కసారి ఈ టాపిక్ పైన డిస్కస్ చేయండి, ఓపెన్ కమ్యూనికేషన్ చేయండి, అసర్టివ్గా మాట్లాడండి. ఇంట్లో అలాగే మీ మైండ్లో ఉన్న మెంటల్ లోడ్ని ఎలా షేర్ చేసుకోవచ్చు అని అడిగి తెలుసుకోండి. మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా చేసుకోండి. రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలంటే వర్క్స్ మాత్రమే కాదండి, మా ఆలోచనలు కూడా కరెక్ట్గా షేర్ చేసుకోవాలి. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇది ఎవరికైతే అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ సునీత.